హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి ఫ్రై అనమాట. అది కూడా ఇలాంటి నాటుకోడి ఫ్రై కాదు, ఆవగాలు వేసిన నాటుకోడి ఫ్రై అనమాట. ఆవగాలు ఏంటి అని మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. కొత్త వాళ్ళైతే నేను నిన్న వీడియో పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఆవగాలు అంటే ఏంటి అనేది ఆ వీడియోలో మొత్తం డీటెయిల్గా చెప్పాను. సో ఆవగాలేసిన చికెన్ తోటి ఈరోజు ఫ్రై చేశాను. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందనమాట. అసలు చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉండిద్ది. ఆ కలర్ కానీ అసలు ఆ స్మెల్ కానీ అంత టేస్టీగా కుదిరింది నాటుకోడి పులుసు. సో నేను ఎలా చేశానో చూసేయండి. బయట మసాలా ఏమి యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా క్విక్ అనమాట. జస్ట్ 15 మినిట్స్లో అయిపోయింది. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ ఏంటంటే పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్న చీలికలు వేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా మంచిగా తిప్పేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. నాన్ వెజ్ కర్రీల్లో బయట తెచ్చిన వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకండి. చాలా అంటే చాలా వరస్ట్గా ఉండిద్ది. ఇంట్లోనే ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసుకున్నదైతే కర్రీకి కూడా చాలా టేస్ట్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేదాకా మంచిగా కుక్ చేసుకోండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆవగాలేసిన చికెన్ అని. ఇది నాటుకోడి చికెన్ అనమాట, ఆవగాలేసింది. ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, ఆయిల్ మొత్తము ఈ ముక్కలకి పట్టేలాగా మంచిగా తిప్పుకోండి ఒక 2 మినిట్స్. ఆవగాలు వేయడం ఏంటి అని మీకు తెలియకపోతే లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, నిన్నటి వీడియోలో వెళ్ళి ఒకసారి అక్కడ చెక్అవుట్ చేసుకోండి. ఇప్పుడు ముక్కలన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని జస్ట్ అలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలిదిప్పుకోండి. ఎందుకంటే అడుగంటిపోయిద్ది అనమాట. అలానే వదిలేస్తే మళ్ళీ కలిదిప్పేటప్పుడు ఏంటంటే ఇలా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఏంటంటే ఎంత వేస్తే అంత టేస్టీగా ఉండిద్ది అనమాట కరివేపాకు వేయడం వల్ల. సో నేనైతే 3 టైమ్స్ వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే ఇంకో 2 టైమ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా బాగా ఫ్రై అయిన 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మంచిగా ఒకసారి కలితిప్పుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, ఇదేంటంటే ఆవగాలు వేసినప్పుడు 60% కుక్ అయిద్ది అనమాట. కుక్ అయినప్పుడు ఏంటంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఇంకా త్వరగా బాగా కుక్ అయిపోయిద్ది. సో అందుకనే నాకు త్వరగా అయిపోయిందంట. జస్ట్ నాకు 15 మినిట్స్ పట్టింది. 15 మినిట్స్లో నాకు ఫ్రై అయితే అయిపోయింది. అడుగంతా మాడకుండా అడుగు నుంచి కలిదిప్పుకోండి ఓసారి. ఇలా తిప్పిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో జస్ట్ 2 మినిట్స్ అనమాట, చాలు. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఇలా ఉండిద్ది. మీకు ఇష్టమైతే ఇప్పుడు ఈ స్టేజ్లో నిమ్మకాయ పిండుకోవచ్చు అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను ఇక్కడ నాటుకోడి ఫ్రై కాబట్టి నేను అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఇంట్లో ఉన్న మసాలా సరిపోయిద్ది, ఇంకేం అవసరం లేదు. ఈ మసాలా వేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. సో నాకేంటంటే చికెన్ చూడగానే నాకు డెకరేషన్ చేయడం చాలా ఇష్టం అనమాట. సో కొంచెం ఏంటంటే కలర్ఫుల్గా అలా ఉండిద్దని ఇలా ఆనియన్స్ అవన్నీ చేసి పెట్టాను. సో ఫైనల్ అయితే నాటుకోడి ఫ్రై రెడీ అయింది. చూసారు కదా, ఆ కలర్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ చూస్తుంటేనే నోరూరిపోతుంది. అంత టేస్టీగా ఉండిద్ది అనమాట. మన షాపుల్లో కొనే చికెన్ కన్నా ఇంట్లో నాటుకోడిని ఇలా కట్ చేసుకుంటే ఆ టేస్టే వేరు. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. లాస్ట్ వీడియోలో నేను ఇదే ఆవగాలేసిన చికెన్ తోటి చికెన్ కర్రీ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇదన్నమాట ఈరోజుటి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో. ఇంకా ఏమేమి వంటలు కావాలో మీకు కింద కామెంట్ చేసేయండి.